హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం వట్కోడు గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, మరి ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకర్త అయినటువంటి పోలేని మహేందర్ గారితో మనం ఉన్నాం. మరి ఆయన పార్టీలో ఏ విధంగా పనిచేశారు, ఎప్పటి నుంచి పనిచేశారు, మరి వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేశారు అనే విషయాలు కూడా ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే మహేందర్ గారు. నమస్తే అండి. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీ సేవలు అందించారు? సారు 2009లో పోటీ చేసినప్పుడు సార్ కోసం పనిచేసిన, బై ఎలక్షన్ల కోసం పనిచేసిన, జయవీర్ సార్ కోసం పాదయాత్రలో, గిరిజన పాదయాత్రలో పాల్గొన్న. ఇలా నా కార్యక్రమాన్ని నాకు పార్టీ ఏ విధంగా అయితే నాకు అవకాశం ఇచ్చిందో నేను క్రమశిక్షణగా పనిచేసి పార్టీకి సేవలు అందించాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు మీరు పాల్గొని విజయవంతం చేసే విధంగా మీకు అంత కృషి చేశారు. అవును సార్. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి మీరు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేశాను కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు. మరి రేపు ఒకవేళ మీ ఊర్లో రిజర్వేషన్ వస్తే మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? పోటీ చేస్తాననే ఆలోచనలో ఉన్నాను. మరి నీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి? ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్యతో పాటు ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కూడా లేదు. అంటే మీ ఊరికి అసలు బస్సు రాదా? బస్సు అంటే ఇక్కడ నల్గొండకి వెళ్ళడానికి డైరెక్ట్ లేదు. కాబట్టి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇక్కడ లోకల్గా నల్గొండకి వెళ్ళాలంటే డిగ్రీ కాలేజ్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ప్లస్ పిల్లలు కూడా వెళ్ళాలంటే స్కూల్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నేను 8 గంటలకి 8:30 లోపు బస్సు వచ్చే ప్లాన్ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చేదోడుగా వాదోడుగా ఉండి ముందు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఓకే, మరి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎంతోమంది పోటీ చేస్తూ ఉంటారు. వాళ్ళని కాదు మరి పోలేని మహేందర్కి ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? నేను లోకల్లో ఉంటా, అందరికి అందుబాటులో ఉంటా. ఏ చిన్న నా దృష్టికి సమస్య వచ్చినా నేను నా వంతు సహకారాలు నేను చేస్తున్నా. ఓకే, ప్రత్యేకంగా మీకు ప్రజలు అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపిస్తే మీరు ఏం చేస్తానని చెప్తున్నారు? ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య, వీధి దీపాలు, ప్లస్ అదేవిధంగా చండూరు టు గుర్రంపూడు బీట్ రోడ్ ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది శాంక్షన్లో ఉంది. త్వరలో చేస్తారని భావిస్తున్నా. మీరు పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశానంటున్నారు. మరి పార్టీ మీకు ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? 100% నాకే ఇస్తుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే సార్ కోసం గిరిజన పాదయాత్రలో పాల్గొన్నా, ప్లస్ ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు అందరూ మాకు 100% సపోర్ట్గా ఉంది. నేను గెలుస్తాను ధీమా నాకుంది. వట్టికోడు గ్రామంలో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదు నీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? రిజర్వేషన్ వస్తే మాకు 100% ఇస్తారు. అంటే రిజర్వేషన్లో మీతో పాటు ఇంకెవరు పోటీకి సిద్ధంగా లేరా? మేము ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నాం. సార్ కోసం మేము ప్రతి చిన్న పిలుపు మేరకు పనిచేస్తున్నాం. 100% ఇచ్చే అవకాశాలు మాకే ఉన్నాయి. మాతో పాటు సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు నా కోసం కృషి చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే సీనియర్ నాయకులు కూడా మీకు సపోర్ట్ చేస్తా అంటున్నారు? సపోర్ట్ చేస్తారు. ఓకే, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మరి జయవీర్ రెడ్డి గారి ఎలక్షన్లో కావచ్చు, బై ఎలక్షన్లో కావచ్చు, నేను పార్టీ కోసం ఎంతో శ్రమించాను. జయవీర్ రెడ్డి గారు చేపట్టినటువంటి గిరిజన పాదయాత్రలో కూడా నేను ఆయన వెంటే ఉన్నాను. 16 రోజుల పాదయాత్రలో వెంటే నడిచాను. కాబట్టి ఖచ్చితంగా వారి మద్దతుతోని మండల లీడర్లు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళందరి సహకారంతో ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. ప్రజలందరి మద్దతు కూడా నాకే ఉంది. ఈ గ్రామంలోని సమస్యలన్నింటిపై నాకు అవగాహన ఉంది. వాటన్నింటికి కూడా నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాను అని చెప్తున్నారు. ఖచ్చితంగా మహేందర్ గారు, మీరు సర్పంచ్గా గెలిచి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని Q10 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.